ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమను ప్రశ్నిస్తే కేసులు పెట్టి దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. డిఎస్సీ అంశంపై ప్రశ్నిస్తున్నందుకే నెల్లూరులో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కళాశాలపై అధికారులు దాడులు చేశారన్నారు అప్పిరెడ్డి. ఈ అంశంపై ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కృష్ణ చైతన్య విద్యా సమస్యలపై ఇప్పటికే ఇటు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారు. 6 కళాశాలకు సంబంధించిన తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా కూడా ఇటు కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయంగా పరిగణలోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 21 మంది ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం ఆయన పరామర్శించి వీఆర్సీ సెంటర్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మనతో పాటు లేలా అప్పిరెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు. అప్పిరెడ్డి గారు చెప్పండి, ఈరోజు ఏ విధంగా తీసుకోవచ్చు పర్వతిరెడ్డి చంద్రశేఖర్కి సంబంధించినటువంటి కళాశాలపై ఈ యొక్క రాధాంతం జరుగుతుంది, ఏమంటారు దీని మీద? చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థలపైన జరుగుతున్నటువంటి దాడుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. ఈరోజు నెల్లూరులో ఏ ఒక్కరిని కదిలించినా కూడా చెప్తారు ఇది కేవలం ప్రతీకారంతో. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు డిఎస్సికి సంబంధించి అందులో జరిగినటువంటి లోపాలు అవకతవకల గురించి ఎత్తి చూపుతున్నాడు కాబట్టే ఆయన సంబంధించినటువంటి విద్యా సంస్థలపైన దాడి చేశారు. 5:30కు వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు కొత్తగా చూసేదండి. ఇవాళ కొత్తగా పెట్టినటువంటి సంస్థలు కాదే. 2 దశాబ్దాల పైగా ఈ నగరంలో ఈ జిల్లాలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడే వాళ్ళు కావాలని చేసి ఆయన్ని భయపెట్టడానికి చేసినటువంటి కార్యక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అంటే ఏదైతే విధి నిర్వహణలో భాగంగానే అధికారులు తనిఖీలు చేశారు, తప్పే ఉంటుందని చెప్పి ఒకవైపు మంత్రి నారాయణ కూడా చెప్తా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? విధి నిర్వహణ చేస్తే నారాయణ కాలేజీలు ఎందుకు తనిఖీ చేయరు? చైతన్య కాలేజీలు ఎందుకు చేయరు? ఇంకా అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వాటి అన్నిటిపైన కూడా చేయాలి కదా విధి నిర్వహణ చేస్తే. ఇది విధి నిర్వహణలో చేసినటువంటి కార్యక్రమం కాదు. తెలుగుదేశానికి స్వామి భక్తి చూపించుకోవడం కోసం గుంటూరు నుంచి ఆర్జేడీ గారు వస్తారు, నెల్లూరు నుంచి ఆర్ఐవి గారు వెళ్తారు, సంబంధిత అధికారులందరూ కూడా తనిఖీ చేశారు. దాని మీద రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తారట. ఏమి ఇస్తారో చూడాలి. గత ప్రభుత్వంలో కూడా నారాయణ విద్యా సంస్థలపై తనిఖీలు చేయడం జరిగింది. ఆయన్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పి వైపు కూటమి నేతలు అంటున్నారు. మీరేమంటారు దాని మీద? ఏ రోజు కూడా ప్రత్యేకంగా ఒక విద్యా సంస్థకు సంబంధించినటువంటి దాడులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగల. సహజంగా జరిగే దాడులో భాగంగా అన్ని కాలేజీలు కూడా టచ్ చేస్తూ ఉంటారు. అది విధానం. ఆ విధానంలోనే చేశారు మా హయాంలో. ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఒకళ్ళకి సంబంధించినటువంటి లేదా తెలుగుదేశానికి సంబంధించో కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించి ఈ విధంగా ప్రత్యేకంగా చేసినటువంటి దాడులు ఎప్పుడూ కూడా జరగల. కామన్గా జరుగుంటాయి అంతే తప్ప ఈ విధంగా భయపెడతానికో లేదా కేసులు పెడతామని బెదరగొడతానికో జరిగినటువంటి దాడులు ఇవి. దానిలో 2 ఆలోచన ఉంటుంది. ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వం ఈ వైసీపీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్సీలు రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమైనా ఫైన్ వేసారా, లేకపోతే ఎలాంటి చర్యలు ఏమైనా చేపట్టలేదు కదా, ఎందుకు ఇంత రాధాంతం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ వేస్తున్నారు. మీరేమంటారు దానికి? చంద్రశేఖర్ రెడ్డి గారు మా కుటుంబ సభ్యుడు. మా కుటుంబంలోని సభ్యుడికి ఇబ్బంది, ఆ ఇబ్బంది కూడా మామూలుగా కామన్గా జరిగినటువంటి ఇబ్బంది అయితే ఆయనే చూసుకోగలుగుతాడు. కానీ ఇక్కడ జరిగింది ప్రతీకార దాడులు, భయపెట్టడం కోసం జరిగిన దాడులు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా చంద్రశేఖర్ రెడ్డికి తోడుగా ఉందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏంటి తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు వచ్చారు, బహుశా ఆయనకు సంబంధించి విద్యా సంస్థలపై ఇంకేదైనా చేస్తే ఏం చేయబోతారు? చట్టాలు వాళ్ళకు చుట్టాలు లేనప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు తలుపు తట్టే కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు అనుకునేది జరిగే పరిస్థితులే ఉండవు. మేము కూడా న్యాయస్థానాలు మాకు కూడా తెలుసు. న్యాయస్థానాలు తలుపు తడతాం, న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాటం చేస్తాం. సో మొత్తానికైతే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై ఇటు కక్షపూరితమైనటువంటి రాజకీయ పరంగానే ఆయన్ని టార్గెట్ చేశారు. ఇటు అప్పిరెడ్డి గారు అయ్యుండొచ్చు, అదేవిధంగా అనేక మంది ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం ఆయన నివాసానికి వెళ్ళి ఆయనకి మేము ఉన్నాము, ఒక కుటుంబ సభ్యుల్లో నీకు ఏదైనా అయినా కూడా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇచ్చి ప్రస్తుతం వీఆర్సీ సెంటర్ వద్ద కూడా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే న్యాయస్థానాలు ఉన్నాయి, మాకు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలని టార్గెట్ చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పి లేలా అప్పిరెడ్డి ఎమ్మెల్సీ కూడా ఒక ధీమా వ్యక్తపరుస్తున్నటువంటి, అంటే ఒక అండగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం ఎమ్మెల్సీ తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.